ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయంలో దేవుడి విగ్రహం గాలిలో నిలబడుతుందంటే నమ్ముతారా? అది తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు చూస్తున్న ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయం ఒడిశాలో ఉంది. ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు నరసింహదేవ నిర్మించారు. ఈ ఆలయాన్ని 1200 మంది కళాకారులు 12 సంవత్సరాలలో నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణం 13వ శతాబ్దంలో జరిగింది. అవును, ఈ ఆలయం దేవుడి విగ్రహం గాలిలో నిలబడి భక్తులకు దర్శనం ఇచ్చేది. కానీ మన దేశాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న ఇస్లామిక్ రాజులు చాలాసార్లు ఈ గుడిని నాశనం చేయాలని చూశారు. కానీ వాళ్ళ వల్ల కాక గుడిపై ఉన్న అతిపెద్ద అయస్కాంతాన్ని, అలాగే ప్రధాన దేవుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ఇవన్నీ మీకు నమ్మశక్యంగా లేనప్పటికీ ఇవన్నీ నిజాలు. మీరు ఎక్కడైనా సరే రీసెర్చ్ చేసి చూడండి. నేను చెప్పేదంతా నిజమే. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన పూర్వీకులు ఎంత టెక్నాలజీతో ఉన్నారో, ఏ టెక్నాలజీ లేని టైంలో ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకోవాలి. ఇవే కాదు, మన భారతదేశంలో చాలా ఆలయాలు ఇలానే ఉన్నాయి. నేను ప్రతి ఆలయం పైన చాలా డీటెయిల్గా వీడియోస్ తీస్తాను. నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. మీరు ఇచ్చే మోటివేషన్ నేను మరో వీడియో చేయడానికి నాకు సహాయపడుతుంది.